హ్రీంకారము అనబడే పుష్పములోని మాధుర్యమైన మధువుగాను, హ్రీంకారము అనబడే వృక్షమునకు ఉన్న అనేకమైన సుందర పుష్పగుచ్ఛములుగాను జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని కీర్తించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతీ నామార్థములు 75వ భాగము. హ్రీంకార సుమనో మాధ్వి, సుమనస్సులు అనగా పుష్పములు, మాధ్వి అనగా ఆ పుష్పములలోని మధువు. హ్రీంకారము అనే పుష్పములలోని మాధుర్యముగా ఉండే మధువు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వ్యాఖ్యానించినది. పుష్పములు ఏ విధముగా మానవ జీవనమునకు అవసరమైన మధువును ప్రసాదిస్తాయో అదే విధముగా జీవుల యొక్క మనుగడ మాధుర్యముగా కొనసాగడానికి అవసరమైన మధుర పదార్థమును ప్రసాదించున్నది పరమేశ్వరి లలితాంబిక. పుష్పములు అతి మృదువైనవి కనుక వ్యవహరించునప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలి. అదే విధముగా పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాతను వివరించు హ్రీంకారమును జపించునప్పుడు కూడా అంతే సావధానంగా వ్యవహరించాలి. మంత్ర సాధన చేస్తే దేవత ప్రత్యక్షమవుతుంది అన్న భావనతో కాకుండా ఏకాగ్రతతో కూడిన మనసు కలిగి ఆ తల్లిపై పరిపూర్ణమైన విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో హ్రీంకార మంత్రమునకు జగన్మాతకు భేదము లేదు అన్న భావనతో సాధన చేసినప్పుడే హ్రీంకార రూపిణి అయిన పరమేశ్వరి యొక్క అనుగ్రహము మనపై లభిస్తుంది. పుష్పములన్నీ కూడా సుందరమైనవే అయినా కూడా అందులో కొన్ని ఎండ వలన గాలి వలన రాలిపోతాయి, కొన్ని పుష్పములు నిలిచి ఉంటాయి. అదే విధముగా మనము దీర్ఘకాలం సాధన చేసినా కూడా చంచలమైన మనసు జగన్మాతను కాక అనేకమైన ప్రాపంచిక విషయములపై పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆ సమయమంతా కూడా రాలిపోయిన పువ్వుల వంటిదే. జగన్మాతపై కేంద్రీకరించబడిన ఒక్క క్షణమైనా కూడా నిలిచి మాధుర్యముతో కూడిన మధువుతో నిండి ఉన్న పుష్పము వంటిది. ఆ ఒక్క క్షణము చాలు మనను జగన్మాతను పాద సన్నిధికి చేర్చడానికి. హ్రీంకారములోని ఫలప్రదాయక శక్తిని జీవులకు వివరించుటకు శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము శ్రీ లలితా పరాభట్టారికను హ్రీంకార సుమనో మాధ్వి అన్న నామము చే కీర్తించినది. హ్రీంకార తరుమంజరి, హ్రీంకారము అనడి తరువు అనగా వృక్షమునకు ఉన్న మంజరి అనగా పుష్పగుచ్ఛము వంటిది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము కీర్తించినది. గత నామములో మధువుతో నిండి ఉన్న పుష్పము వంటిది అని వివరించిన స్తోత్రము ఈ నామములో ఏకముగా ఆ తల్లిని అనేక పుష్పములు కలిగిన గుచ్ఛములతో పోల్చినది. అందుకున్నంత వారికి అందుకున్నంత, గ్రోలగలిగినంత వారికి గ్రోలినంత మాధుర్యమును జీవులకు ప్రసాదించగలిగినది హ్రీంకార తరుమంజరి అని కీర్తించబడిన జగదీశ్వరి లలితాంబిక. మాధుర్యముతో నిండిన పుష్పములు ఫలించి అంతే మాధుర్యము కలిగిన ఫలములను కూడా ప్రసాదిస్తాయి. అటువంటి ఫలములను స్వీకరించాలని కోరికతో ఆ వృక్షమును ఎక్కిన వారు పడిపోకుండా తన శాఖలను అడ్డుపెట్టడమే కాకుండా ఫలాపేక్షతో నిండి ఉన్న వారికి మధురమైన ఫలములతో ఫలాలాభమును కలుగజేయునది హ్రీంకార తరుమంజరి అని కీర్తించబడిన తల్లి.
ఈ విధమైన ఫలాలాభమును వాంఛించువారు హ్రీంకారమును గురుముఖత ఉపదేశమును స్వీకరించి ఉపాసించినప్పుడు మంత్రదేవతా స్వరూపిణి అయిన మాత వారికి మంత్రసిద్ధిని కలుగజేసి బ్రహ్మ సాక్షాత్కారముతోనూ కైవల్యముక్తితోనూ ఆశీర్వదిస్తుంది. సకారాఖ్య లలితా త్రిపుర సుందరి యొక్క త్రిశతి నామములలోని మరొక సోపానమును మనము సకారాఖ్య నామము ద్వారా అధిరోహించబోతున్నాము. ఈ విషయమును ఒక్కసారి పురశ్చర్య చేసుకుందాము. ఆదిపరాశక్తి అయిన జగన్మాత లలితాంబిక నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపిణి. ఆమె జ్యోతిస్వరూపిణి. అయితే దేవకార్య సముద్యతగా వారికి రాక్షసుల వలన ఎప్పుడెప్పుడు బాధలు సంభవిస్తాయో అప్పుడప్పుడెల్లా తల్లి శరీరధారణ చేసి ఆ దుష్ట రాక్షసులను హతమార్చింది. ఈ విషయమును పరమేశ్వరి దేవీ భాగవతములో ఈ విధముగా స్పష్టము చేసినది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటే దేవీ భాగవతములో పరమేశ్వరి యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తథా తే శాంతి రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. పురుష రూపముతో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడో స్త్రీ రూపముతో ఉన్న జగన్మాత కూడా అదే అంటుంది. పరమాత్మ స్వరూపము ఒకటే కదా. ఇక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత యొక్క సగుణ స్వరూపమును ఆ తల్లి తత్వమును వివరిస్తే శ్రీ లలితా త్రిశతి పరమేశ్వరి యొక్క నిర్గుణ స్వరూపమును వివరించింది. ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపము 3 కూటములు కలిగి ఉన్న పంచదశి మహామంత్రములోని 2 కూటములకు సంబంధించిన 220 నామార్థములను పూర్తి చేసుకుంటూ ఇప్పుడు మనము 3వదైన శక్తి కూటములోని 4 బీజాక్షరములైన సకల హ్రీంలలో మొదటిదైన స అనే బీజాక్షరమునకు సంబంధించిన నామములను గ్రహించబోతున్నాము. సకారాఖ్య అను నామమునకు శ్రీ విద్యారూపమైన సకారవాచక శబ్దరూపమైనది. నామైక దేశే నామగ్రహణం అను వాక్యమును అనుసరించి సకారము శ్రీ విద్యా మంత్రమును బోధిస్తుంది. అటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడినది దేవి. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో